అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవుల తెప్పాయిపల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది. 4 సంవత్సరాల చిన్నారి 2 గోడల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. ఆ చిన్నారిని బయటకు తీయటానికి కొన్ని గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చింది. కుక్కలు తరుముతూ ఉంటే పరుగున వచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఇరుకైన గోడల మధ్యలో వెళ్ళిపోయింది. కుక్కల దాడి నుంచి తప్పించుకోవటానికి ఆ చిన్న పాప ఆ గోడల మధ్యలోకి వెళ్ళిపోయింది, అక్కడ ఇరుక్కుపోయింది. కుక్కలు ఒక్కసారిగా ఆ చిన్న పాపను చుట్టుముట్టాయి. 4 సంవత్సరాల చిన్నారిని కుక్కలు చుట్టుముట్టడంతో భయంతో చిన్నారి ఆ కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ ఇరుకైన గోడల మధ్యకు వెళ్ళిపోయి దాక్కుంది. పరిగెడుతూ ఆ 2 గోడల మధ్య ఇరుక్కుపోయింది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఆ పాపను బయటికి తీయటానికి అసాధ్యంగా మారింది. సాధ్యం కాకపోవడంతో చిన్నారి లోపలే ఉండి నరకయాతన అనుభవిస్తుంది. ఇరుక్కుపోయి ఆ చిన్నారి గగ్గోలు పెడుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా విలువలాడిపోయారు. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ గోడలను పగలగొట్టి ఆ 2 గోడల మధ్య ఇరుక్కుపోయిన ఆ చిన్నారిని బయటకు తీశారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. తీవ్రంగా శ్రమించి ఆ 4 సంవత్సరాల చిన్నారిని ఎలా అయితే బయటకు తీశారు, ఆ గోడలను పగలగొట్టి ఆ చిన్నారిని బయటకు తీయడంతో కథ సుఖాంతమైంది. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి ఆ చిన్నారిని బయటకు తీయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవుల తెప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. వీధి కుక్కలు హల్చల్ చేయడంతో వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి 4 సంవత్సరాల చిన్నారి పరుగున వచ్చి ఆ 2 గోడల మధ్యకు పరిగెట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడ ఇరుక్కుపోయింది. ఆమె ఎటు కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తూ ఏడవడం మొదలుపెట్టింది. చిన్నారి అరుపులు విన్న తల్లిదండ్రులు అక్కడికి పరుగున వచ్చారు. చిన్నారిని బయటకు తీయడానికి ప్రయత్నం చేసినప్పటికీ వల్ల కాలేదు. వాళ్ళకి సాధ్యం కాకపోవడంతో వెంటనే పోలీసులకు రెస్క్యూ టీంకి ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని సుమారు 2-3 గంటల పాటు శ్రమించి ఆ గోడలను మెల్లగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి పగలగొట్టి ఆ చిన్నారిని బయటకు తీశారు. ఆ తర్వాత ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారికి మంచినీళ్లు తాగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ చిన్నారిని బయటకు తీయడానికి శ్రమించిన పోలీసులను కూడా అందరూ అభినందిస్తూ ఉన్నారు. చిన్నారి లోపలే ఉండి ఇరుక్కుపోయి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఆ చిన్నారిని బయటకు తీసే క్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. 2-3 గంటల పాటు శ్రమించి పోలీసులు రెస్క్యూ టీం చిన్నారిని సురక్షితంగా బయటకు తీయగలిగారు.